ప్రియులారా గమనించండి, యు అండ్ ఐ గాడ్ చూజన్. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని పిలిచాడంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు ఈ లోకానికి క్రీస్తుని చూపిస్తావని దేవుడు పిలిచాడు. అయితే అది మర్చిపోయి, అది విడిచిపెట్టి మనం ప్రతిఘటించాలి, మనం అది చెయ్యాలి, మనం ఇది చెయ్యాలి, మన కోసం ఇంకా సెక్యూరిటీ కావాలి అని చెప్పి మీరు ఎంతగా పరిగెత్తినా లోకం మిమ్మల్ని అంగీకరించదు. పిల్లరా, దయచేసి దేవుని వాక్యాన్ని అంగీకరించండి, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు పఠించండి, దేవుని మీ హృదయంలో ఆహ్వానించండి, క్రీస్తుని మీ హృదయంలో ఆహ్వానించండి. అప్పుడు మీ జీవితం అద్భుతంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ దాకా శ్రమ వచ్చినప్పుడు, ఏ సంఘమైనా, ఏ సేవకుడైనా, ఎలాంటి క్రైస్తవుడైనా శ్రమ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు, మిమ్మల్ని ఏ తప్పు చేయకపోయినా ప్రజలు మిమ్మల్ని నిందించేటప్పుడు యు విల్ గెట్ ఎ గ్రేటర్ చియర్. మీ ముఖంలో ఆ చిరునవ్వు కనబడుతుంది. వారు నిన్ను కొడుతుంటే, నువ్వు నవ్వుతావేంట్రా, మేము నిన్ను హింసిస్తున్నాం, బాధిస్తున్నాం, నిన్ను గాయపరుస్తున్నాం, నిన్ను హింసిస్తున్నాం అంటే ప్రియులారా ఆ రోజు వాళ్ళతో నువ్వు చెప్పగలవేంటో తెలుసా? నా దేవుడు నాతో ఉన్నాడు, నా ప్రభు నాతో ఉన్నాడు. ఒకవేళ ఆయన నా ముందు నిలబడితే నేనేమని అడుగుతానో తెలుసా? మీ అందరినీ రక్షించమని నేను అడుగుతాను నా ప్రభుతోటి, మీరందరూ కూడా ఆయన గురించి తెలుసుకోవాలని అడుగుతాను అని చెప్పి నువ్వు చెప్పగలిగిన రోజు నిజంగానే ఇట్ మేక్ ఎ డిఫరెన్స్ మై డియర్ ఫ్రెండ్స్.